హాయ్ అండి. ఈరోజు నేను మా హస్బెండ్ పిల్లల్ని తీసుకొని విజయవాడ అయితే బయలుదేరుతున్నాము పొద్దున్నే. అమ్మ బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే ఇలా గోధుమ రవ్వ ఉప్మా, శనగపిండి చట్నీ చేసింది. బెస్ట్ కాంబినేషన్ కదా! ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి. చకచకా ఉప్మా తినేసి టకటక మా పిల్లల్ని, లగేజ్‌ని ప్యాక్ చేసుకొని కార్‌లో అయితే విజయవాడ బయలుదేరాము. దోవలో వెళ్ళే పని సక్రమంగా జరగాలి స్వామి అని చెప్పి పిల్లల్ని తీసుకొని ఇలా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడానికి పొన్నూరులో అయితే ఫస్ట్ ఆగాము. ఈ టెంపుల్ నేను విజిట్ చేసి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయిపోయింది. అది కూడా రాత్రిపూట చూశాను. నాకేమి గుర్తు కూడా లేదు. ఓన్లీ ఆంజనేయ స్వామి మూర్తి తప్ప ఇంకేవి మనసులో కూడా రావట్లేదు. చాన్నాళ్ళు అయిపోయింది కదా! చాలా కొత్తగా కూడా అనిపిస్తోంది. టు బీ ఫ్రాంక్ ఇదే మొదటిసారి చూస్తున్నట్టు కూడా అనిపిస్తుంది. ఇంతకీ లాస్ట్ టైం మీరెప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ విజిట్ చేశారో ఖచ్చితంగా కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. సరే, పిల్లలు తీసుకొని ఇలా చక్కగా స్వామి దర్శనం బాగా జరగాలి, ఏ అంతరాయం లేకుండా అని దండం పెట్టుకొని గుళ్ళోకైతే ఎంటర్ అయిపోయాము. చాలా పెద్దగా ఉంది కదా! నాకైతే ఈ పిల్లలతో జర్నీ చేయడం గురించే భయమేస్తుంది. ఇంక మా బుడ్డదైతే మంచిగా మా ఆయన దగ్గర నిద్రపోయింది. కానీ చెప్పులిప్పే ధ్యాసకి టక్‌మని లేచేసింది. చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని అష్టోత్తర నామార్చన టికెట్ తీసుకున్నాము. ఇలా దగ్గరగా చూడొచ్చు స్వామిని కొంచెం ఎక్కువసేపు అని చెప్పి. ఇలా ఎంటర్ అవుతుంటేనే ఆంజనేయ స్వామి విగ్రహం చూసి అసలు నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో తెలీదు. ఎక్కడ రాముని తలుచుకుంటే అక్కడ ఆంజనేయ స్వామి ప్రత్యక్షంగా ఉంటాడు అంటారు. అందుకే మీరు కూడా ఈ వీడియో చూసిన వెంటనే జై శ్రీరామ్ అనుకోండి. మా పిల్లలైతే ఇలా ప్రదక్షిణలు కూడా చేసేసారు. ఇంకా ఇదైతే నేను ధ్వజస్తంభం అనుకున్నాను, కానీ ఇది హారతి అని తెలిసింది. ఫస్ట్ అయితే వెళ్ళలేదు, కానీ క్యూరియాసిటీ ఆపుకోలేక వెళ్ళిపోయాను. ఇంకా అది కూడా దర్శనం చేసుకొని హ్యాపీగా బయట ప్రసాదాలు కూడా కొనేసుకొని ఇంకా బయలుదేరిపోయాం. బాయ్ బాయ్.